అమెరికాలోని డల్లాస్లో నిర్వహించిన సిద్ధం మహాసభ గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తన తండ్రి వైఎస్ఆర్ అడుగుజాడల్లో వైఎస్ జగన్ నడుస్తున్నారని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలిచారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్కే ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మళ్లీ గెలిపించుకోవడానికి డల్లాస్ సిద్ధం, మీరు సిద్ధమా అంటూ నినాదించారు. 2024 నా పేరు శివ అన్నపరెడ్డి, వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ కన్వీనర్. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ కూడా అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న సిద్ధం సభల్లో మొట్టమొదటి సభగా డల్లాస్లో సిద్ధం సభ జరగడం జరిగింది. ఈరోజు చాలా హ్యూజ్ క్రౌడ్ సిద్ధం సభలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఎన్ఆర్ఐలు అందరూ ప్రతి ఒక్కరూ కూడా జగనన్నకి మద్దతుగా నిలబడడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే జగనన్న మెయిన్గా ఫోకస్ చేసిన విద్య, ఆరోగ్యం, వీటి గురించి ఎన్ఆర్ఐలకి చాలా బాగా అవగాహన ఉంది. వీటి విలువ కూడా ఎన్ఆర్ఐలు అందరికీ తెలుసు. కాబట్టి దానికి తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో అదందరికీ ఎన్ఆర్ఐలు అందరూ గ్రహించారు. కాబట్టి ఎన్ఆర్ఐలు అందరూ ముక్త ఖండంతో జగనన్నకి మద్దతుగా నిలబోతున్నారు. అంతేకాకుండా ఎన్ఆర్ఐలు అందరూ చాలామంది రేపు జగనన్న కోసం అమెరికా నుంచి ఇండియాకు వచ్చి అక్కడ బస్సు యాత్రలో పాల్గొనబోతున్నారు. ఎన్ఆర్ఐల తరఫున శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్ యాత్ర చేయబోతా ఉన్నారు. ఇంకా ఎవరైనా జాయిన్ కావాలంటే మా అందరితో జాయిన్ అయ్యి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మేము అందరం కోరుతా ఉన్నాము. జగనన్న ఇచ్చిన సిద్ధం అనే దాన్ని పిలుపునందుకొని మేము ఈరోజు డల్లాస్లో కూడా సిద్ధం అనే మీటింగ్ జరగడం మాకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా జగనన్న మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా అయినప్పుడు మొట్టమొదటిగా డల్లాస్లోనే బహిరంగ సభ జరిగింది. దాంట్లో జగనన్న కూడా పాల్గొన్నారు. అదేవిధంగా అదే పిలుపునందుకొని ఈరోజు మొట్టమొదటి సిద్ధం సభను కూడా డల్లాస్లోనే పెట్టడం మాకందరికీ గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా రేపు జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావడం తథ్యం. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత డల్లాస్కి రావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్. డల్లాస్ నగరంలో జరుగుతున్న సిద్ధం ఈవెంట్ నుండి నేను ఒక స్లోగన్ ఇవ్వబోతున్నాను. మన ప్రజలు అందరూ ఒక స్లోగన్ని తీసుకొని సిద్ధం అనే వర్డ్ని తీసుకొని ముందుకెళ్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. దానిలో నేను పాలు పంచుకోవడం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు మన గవర్నమెంట్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి విద్యలో కానీ డెవలప్మెంట్లో కానీ నో జాబ్స్ లేవు అనే వాళ్ళకి ఇదొక సందేశం ఇవ్వబోతున్నాను. ఇది అందరికీ తెలియకపోవచ్చు, కానీ జగనన్న వచ్చిన 3 నెలల్లోనే 4 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చి ఎంతో జనాలని చాలా సేవ చేశారు. అదే కాకుండా తోడేళ్ళన్నీ ఏకమై ఒక జగనన్నని ఓడించడానికి ఈ ప్రయత్నం చేస్తున్న వేళ నేను సిద్ధమని వస్తున్నందుకు మేము మా వంతు సాయంగా మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు సిద్ధమా? సిద్ధం. భవిష్యత్తు కోసం తను చేసిన కార్యక్రమాల్లో చూసి మరొక్కసారి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో వచ్చినటువంటి సిద్ధం సభలో ఈరోజు ప్రవాస గడ్డ మీద ప్రత్యేకించి డాలాస్ మహానగరంలో ప్రప్రథమంగా ఇక్కడ చేయటం జరిగింది. ఈ సిద్ధం దేనికంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సిద్ధం మహాసభ ఇది. ఎందుకంటే చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకి అది చూసి నేను సిద్ధం మీరు సిద్ధమా అంటే ఓటేసే దానికోసం అడుగుతున్నటువంటి ఒక ప్రత్యేక అభ్యర్థనతో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది. ఇది ఈరోజు డాలాస్లో జరుగుతున్నది. మరికొద్ది గంటల్లో ఆఖరి సిద్ధం సభ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేదరమిట్ల అద్దంకి దగ్గర జరుగుతున్నటువంటి సభకి ఇది ఒక అంకురార్పణ మాత్రమే. అది కూడా అద్దంకి మహాసభ అద్భుతంగా జరగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అభిలాషిస్తూ అందరూ కూడా ప్రవాస తెలుగువారు ముక్త కంఠంతో సిద్ధమని చెప్తూ చేసిన మహాగర్జనే ఈ సిద్ధం సభ. థ్యాంక్ యూ. సాక్షి తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు డాలస్ మహానగరంలో సిద్ధం అనే ఒక అద్భుతమైన ఈవెంట్కి మోర్ దాన్ 1000 పీపుల్ అటెండ్ అయ్యారు. అండ్ వీఆర్ హ్యాపీ టు సీ ద ఎనర్జీ హియర్. అండ్ ఇక్కడ మన జగనన్న ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేశారో వాటిని మనం వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద వర్డ్.
సో జగనన్నతోటి మేమందరం యుద్ధానికి సిద్ధం. అది జగనన్నతో ఉన్నది మేము ఒక్క సైనికులమే కాదు, ప్రతి ఒక్కడు ఒక్కొక్క యోధుడు. సో ఈ యోధులందరూ కలిసి ఈ యుద్ధానికి మేమందరం సిద్ధం. యుద్ధానికి మనం సిద్ధమా? మనందరం సైనికులమే కాదు, మనందరం యోధులు. ఈ గుడ్ వర్డ్స్ని మనం అంటే ఏంటంటే ఇప్పుడు వేరే మీడియా కానీ ఎవరైనా సరే దే వాంట్ స్ప్రెడ్ ద బ్యాడ్ న్యూస్. సో మనందరి కనీస కర్తవ్యం ఏంటంటే ఫోన్లు తీసుకొని మన చేతిలో ఉన్న ఫోన్లు తీసుకొని వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద డెవలప్మెంట్ ఎవ్రీవన్. ఓకే, ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే తన వంతు కృషిగా, ఎందుకంటే దిస్ ఈజ్ అ సస్టైనబుల్ గ్రోత్ దట్ హీఈస్ వర్కింగ్ ఆన్ గ్రాస్ రూట్ లెవెల్లో. హీఈస్ వర్కింగ్ ఆన్ ఎడ్యుకేషన్. ఎవ్వరు ఏ ప్రభుత్వం ఇన్నేళ్లలో ఎవ్వరూ చేయలేదు. సో హీ modernized everything. Okay, అదే కాకుండా he took care of the farmers and అదే కాకుండా he is working on building infrastructure. This is basically the sustainable growth. దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు కూడా మన కర్తవ్యం, ఇది మన ధర్మం. We don't want to just enjoy the fruits for this 5 years. We want to make sure the coming generations will take it forward. So మనందరం సైనికులమే కాకుండా యోధులయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మన కర్తవ్యం, ఇది మన ధర్మం. సో మనం చేద్దామా? యుద్ధానికి సిద్ధమా? డాలస్ నగరం నుంచి మేము ఈ యుద్ధానికి సిద్ధం. అందరూ యోధులై ఈ గుడ్ ఇన్ఫర్మేషన్ ని we want to share it. We will spread the word for the next few months to make sure that this good development, a sustainable development, reaches each and every person in the AP state. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్ ఆదిపట్ల. ఈరోజు డాలస్లో సిద్ధం కార్యక్రమానికి ఈరోజు మేము రావడం జరిగింది. దాదాపుగా ఒక 1050 మందితో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో మాకు ముఖ్య అతిథులు శ్రీధర్ రెడ్డి కొరసపాటి గారు మాకు రావడం జరిగింది. అలాగే కమ్యూనిటీలో ఉన్న పెద్దవాళ్ళు ఎన్ఎంఎస్ రెడ్డి గారు, మా రమణ కృష్ణపాటి, రమణ పొట్లూరు, మా వైఎస్ఆర్సీపీ కన్వీనరు, యుఎస్ఏ కన్వీనరు మా శివ అనపరెడ్డి, మాకు వీరారెడ్డి వేముల, వీళ్ళందరితో ఇక్కడ ఈరోజు సిద్ధం అనే కార్యక్రమం అమెరికాలో ప్రప్రథమంగా డాలస్ నగరంలో జరగడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సిద్ధానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మేము ప్రవాస భారతీయులం, ప్రవాస ఆంధ్రులం. మేము మా తరపు నుంచి మాకు ఈ సిద్ధం కార్యక్రమానికి మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇక్కడి నుంచి మేము ఒక సందేశం పంపించదలుచుకున్నాము. మీ అందరి వెంట మేము ఉన్నాము, మీ వెనక మేము ఉన్నాము. ఎవరు ఎన్ని కూటములతో ఎంతమంది వచ్చినా సరే కూడా గెలిచేది గెలుపు అనేది మన వైఎస్ఆర్సీపీ పార్టీకే తథ్యం అని చెప్పి ఒక గట్టి సందేశం ఈరోజు ఇక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. చాలామంది పాజిటివ్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. వై నాట్ 175 అనే ఒక నంబర్తో మేము అందరం ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే ఉద్దేశంతో మేము రాబోయే 6 వారాల్లో కూడా అనేక కార్యక్రమాలు, అనేక మీడియా, మన సోషల్ మీడియా ద్వారా, మాధ్యమం ద్వారా మేము అందరినీ రాష్ట్రంలో 5.5 కోట్ల ప్రజానికానికి అందరినీ మేము కలుసుకుని వాళ్ళందరితో సోషల్ మీడియా ద్వారా మేము అందరం మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్స్కి మేము పేరున అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ఎల్లో మీడియా వాళ్ళు చాలా పబ్లిష్ చేస్తున్నారు, తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అండ్ వీఆర్ హియర్ టు రైట్ ద లెగసీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. యుఎస్లో ఉన్నా కానీ, ఇండియాలో ఉన్నా కానీ, వీఆర్ హియర్, వీల్ ఆల్వేస్ సపోర్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అమెరికాలో ఉన్న వాళ్ళందరం కూడా సిద్ధం అని చెప్పి ఒక మెసేజ్ అంటే పంపిస్తున్నాం ఆంధ్రాకి. వై నాట్ 175? జై జగన్, జై జై జగన్. వైఎస్ఆర్సీపీ సిద్ధం మహాసభ జరగడం జరిగింది. స్వచ్ఛందంగా దాదాపు 1000 మంది దాకా వచ్చి గ్రాండ్ సక్సెస్ చేసినారు. రాజకీయాల్లో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎవరంటే, కమిట్మెంట్ అండ్ విలువలు ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఒక్కసారి అవకాశం ఇస్తే దాదాపు 2,50,00,000 మనీని పేద ప్రజలకు వివిధ పథకాల ద్వారా అందజేసి పేదరికాన్ని 12% నుంచి 6%కి తెచ్చారు. అనారోగ్యశ్రీగా ఉన్న ఆరోగ్యశ్రీని చాలా బ్రహ్మాండంగా చాలా మందికి ఉపయోగపడి చేశారు. ఈసారి వచ్చే ఎలక్షన్లలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించి జగనన్నని మళ్ళీ ఒకసారి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మేము ఇక్కడ ఎన్ఆర్ఐ సంతరం ప్రార్థిస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మేము ఇక్కడ ఈ సిద్ధం సభకి డల్లాస్లో మేమందరం కలిసి, ఇది చాలా బాగా జరిగింది. చాలామంది వచ్చారు ఈ కార్యక్రమానికి. వైఎస్ఆర్సీ అభిమానులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది.
సో ఈ సభను దిగ్విజయంగా జరిపినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. సో మాకందరికి కూడా ఇది ఒక అవకాశం, మళ్ళీ వైఎస్ఆర్సీ అభిమానులందరినీ కలవడం. సో అలాగే మనం అందరం కూడా ప్రిపేర్ అయ్యి మన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకోసారి చీఫ్ మినిస్టర్ చేయడానికి సో అన్ని విధాలుగా ఎలాగా ఎన్ఆర్ఐస్ హెల్ప్ చేయగలరు అనే దాని గురించి మాట్లాడుకోవడం. సో ఈ సభకు అటెండ్ అయిన అందరూ కూడా మా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్లీ మన జగన్ గారే రావాలని చెప్పని 2024 మేము సిద్ధం అని చెప్పని వీళ్ళందరూ ఒక్క మాట మీదుగా ఉండి ఇక్కడ ఈవెంట్ చాలా బాగా జరిగింది, చాలా బాగా చేశారు. అండ్ సుమారు ఒక 1000 మంది దాకా వచ్చి ఈ ఈవెంట్ని ఘన విజయం చేశారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అభివృద్ధి సంక్షేమం సమపాళలో అందించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం సిద్ధం అని గట్టిగా తెలియజేశాము. అదేవిధంగా తోడేళ్ల గుంపులు ఎన్ని వచ్చినా సరే 2024లో మనదే విజయం. ఆ విజయానికి మేము మా వంతు కృషి అందించడానికి ఏమి చేయాలని చెప్పి ఈరోజు కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సిద్ధం మహాసభకు వచ్చిన అందరికీ స్వాగతం. ఈరోజు ఇక్కడ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశారు, చెయ్యనివి ఎన్నో చేశారు. అందుకే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీబడి ఈజ్ రెడీ టు గెట్ ద ఓట్స్ అండ్ దెన్ సపోర్ట్ ద గవర్నమెంట్ అండ్ వీఆర్ సిద్ధం. థ్యాంక్ యూ. 2024